హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఎగ్ కర్రీ. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వేడైనాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు బాగా వేగినాక 1 స్పూన్ జీలకర్ర, ఈ డిష్ కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. ఎగ్ బాయిల్ చేసుకుని ఉంచుకుంటే చాలు. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. నేనైతే ఎగ్స్ని ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నాను. కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు కూరకు సరిపడా కారం, ఒక 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్, వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించిన గుడ్లు వేసుకుంటున్నాను. 5 ఎగ్స్తో చేస్తున్నాను. నేను ఈ కర్రీలో పాలు పోసుకుంటున్నాను. ఇవి కొబ్బరి పాలు కాదు, నార్మల్ మిల్కే. ఇలా పాలు వేసుకోవటం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మన దగ్గర కొబ్బరి పేస్ట్
కాజు పేస్ట్ లాంటివి ఏమీ రెడీగా లేనప్పుడు ఇలా మిల్క్ వేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే మటుకు మనం కొబ్బరి పాలు వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. కర్రీ అంత కమ్మగా ఉంటుంది. కమ్మగా అంటే తీయగా అని కాదు, డిష్ అలా బాగుంటుంది. నేను హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. పాలు వేసుకుంటే విరిగిపోతుంది అనుకుంటారు, కానీ అలా ఏమీ ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే నేనైతే దీంట్లో స్పెషల్ టేస్ట్ కోసం మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను, 1 ప్యాకెట్. చూసారు కదా, మిల్క్ వేసుకోగానే గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.